డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టెక్ వరల్డ్. వన్ ప్లస్ లవర్స్ కోసము వన్ ప్లస్ నాట్ సిరీస్లో CE4 లైట్ 5G ఫోన్ను తీసుకొని వచ్చారు వన్ ప్లస్ వాళ్ళు. మనకు ఇంతకుముందు నాట్ CE2 లైట్, అదేవిధంగా నాట్ CE3 లైట్లకు ఇది అప్గ్రేడెడ్ వర్షన్గా చెబుతున్నారు. మరి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనిద్దాము. అదేవిధంగా ప్రైసింగ్ ఏ విధంగా ఉంది. వన్ ప్లస్ నాట్ CE4 లైట్ 5G ఆల్ డే ఎంటర్టైన్మెంట్గా మన వాళ్ళు చెబుతున్నారు. 19,000 ప్రైసింగ్ పెట్టారు, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్. అంటే మనకు 20,000 ప్రైసింగ్ పెట్టి 1,000 రూపీస్ మనకు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. ఇక స్పెసిఫికేషన్స్ చూస్తే లాంగెస్ట్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఎవర్ 5,500 mAh బ్యాటరీ పెట్టారు. ఇంతకుముందు 5,000 mAh బ్యాటరీ ఉండేది. అదేవిధంగా 67 వాట్స్ ఊక్ ఛార్జర్ ఉండేది. ఇప్పుడు 80 వాట్స్ సూపర్ ఊక్ ఛార్జర్ ఇచ్చారు. అదేవిధంగా ఇంతకుముందు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండేది నాట్ CE3 లైట్లో. ఇప్పుడు సూపర్ బ్రైట్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చాడు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చాడు. ఇంతకుముందు కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ అలాగే ఉండేది. 2100 నిట్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకు పెంచాడు నిట్స్. అదేవిధంగా ఇంతకుముందు మనకు బ్యాక్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉండేది, కానీ OS ఉండేది కాదు. సో కెమెరా క్వాలిటీ అయితే అంత బాగా ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని పెంచాడు. సోనీ లిట్ 600 యాంటీ షేక్ OS ఇచ్చాడు. 50 MP కెమెరాను బ్యాక్ కెమెరా ఇచ్చాడు. ఫ్యాబ్లెస్ ఫ్రెష్ డిజైన్ విత్ బోల్డ్ కలర్స్, మనకు కలర్స్ కూడా మార్చాడు, కొద్దిగా ఫాస్ట్ కలర్స్ ఇచ్చాడు. 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఇచ్చాడు. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అప్ టు 2 TB ఇచ్చాడు. ప్యూర్ ఆక్సిజన్ OS లేటెస్ట్ గ్రేటెస్ట్ ఆక్సిజన్ OS 14 అని చెప్పేసి ఇచ్చాడు. ఆండ్రాయిడ్ 14తో బేస్ ఉంటుంది ఇది. అదేవిధంగా స్టాండ్అవుట్ విత్ ఎ బోల్డ్ డిజైన్, మనకు కలర్స్ మెగా బ్లూ, అదేవిధంగా సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్, ఈ విధంగా మనకు కొద్దిగా కలర్స్ ఇచ్చాడు. పవర్ అప్ ఫన్ అండ్ యువర్ ఫ్రెండ్, మనకు 5,500 mAh బ్యాటరీ ఇచ్చాడు. ఫుల్ డే మనకు ఉంటుంది. వీళ్ళైతే 2 days అంటున్నారు. నాన్ స్టాప్ స్ట్రీమింగ్, స్నాపింగ్, గేమింగ్ అండ్ స్వైపింగ్. అదేవిధంగా బూస్టెడ్ బ్యాటరీ హెల్త్, మనకు బ్యాటరీ హెల్త్ కూడా పెంచామని చెప్తున్నారు. 4 years బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. 80 వాట్స్ సూపర్ హూక్ ఛార్జర్, మనకు 100% ఛార్జింగ్ కేవలము 52 minutesలోనే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి మనకు రివర్స్ ఛార్జింగ్ ఇచ్చాడు. 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్. మీ హెడ్ఫోన్స్ కావచ్చు, ఏదైనా యాక్సెసరీస్ కావచ్చు, లేదా మీ ఫ్రెండ్ యొక్క ఫోన్ కావచ్చు, ఛార్జింగ్ చేయవచ్చు రివర్స్ ఛార్జింగ్లో. సూపర్ బ్రైట్ అమోలెడ్ డిస్ప్లే, స్టేస్ స్మూత్ ఇన్ రైన్, బిగ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, మనకు డిస్ప్లే సూపర్ అమోలెడ్ ఇచ్చాడు. అదేవిధంగా 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇవ్వడం వల్ల మనకు డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుంటుంది. $50 MP సోనీ లిట్ 600 మెయిన్ కెమెరా, దీనివల్ల మనకు ఇమేజ్ స్టెబిలైజేషను, అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. టూ ఎక్స్ జూమ్ ఇచ్చాడు.
అదేవిధంగా పోర్ట్రైట్ మోడ్, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చే టయానికి చిప్సెట్ మాత్రము సేమ్ ఓల్డ్ స్నాప్డ్రాగన్ 695 5G చిప్సెట్నే ఇచ్చాడు. ఇది ఒక్కటి మనకు పెద్ద డ్రాబ్యాక్గా చెప్పొచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 695 అనేది చాలా ఓల్డ్ చిప్సెట్, 4 years అయింది లాంచ్ అయ్యి. ఇంకా దాన్నే వాడటం అనేది కొద్దిగా మనకు డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. 8GB ర్యామ్ ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ ఇస్తున్నాడు. మొత్తము 16GB ర్యామ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎక్స్పాండబుల్ 2TB వరకు ఇచ్చాడు. 256GB మనకు రోమ్ ఉంటుంది. సో అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ, ఫాస్టర్ ఫైల్ షేరింగ్, స్టేబుల్ గేమింగ్, విక్డ్ ఫాస్ట్ డౌన్లోడ్ స్పీడ్ అప్ టు 2Gbps, ఇవన్నీ మనకు ఎన్హాన్స్డ్ 5G కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. డ్యూయల్ బ్యాండ్స్, ఫాస్టర్ స్పీడ్, అదేవిధంగా ఈ స్పెసిఫికేషన్ అన్నీ కూడా మనకు ఇచ్చాడు. సో మొత్తం మీద అయితే ఇది అప్గ్రేడ్ చేసినప్పటికి కూడా మిగతా అన్నీ అప్గ్రేడ్ చేశాడు, కానీ అసలైన చిప్సెట్ అయితే అప్గ్రేడ్ చేయలేదు. సో ఎవరైతే ఓల్డ్ స్నాప్డ్రాగన్ 695తో అడ్జస్ట్ కాగలము, మాకైతే పెద్ద గేమింగ్ అవసరం లేదు, సింపుల్ యూజ్ చేస్తామనే వాళ్ళకైతే ఇది బాగానే ఉంటుంది. అంతేగాని హెవీ గేమర్స్కి, హెవీ మల్టీ టాస్కింగ్కి ఈ ఫోన్ అంతగా అయితే సరిపోదు. సో మీరు స్నాప్డ్రాగన్లో ఇప్పుడు మనకు కొత్త కొత్త చిప్సెట్స్ అయితే వస్తున్నాయి. 8 Gen 1, 8 Gen సిరీస్, అదేవిధంగా 7 Gen సిరీస్, అదేవిధంగా 6 Gen సిరీస్. వీటి ముందు ఈ స్నాప్డ్రాగన్ 695 అనేది చాలా ఓల్డ్ చిప్సెట్. సో దానికి అడ్జస్ట్ కాగలమంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.